స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పార్టీ పక్షాన విజయం సాధించిన నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచులు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తన అనుమతి లేకుండా కార్యక్రమం ఏర్పాటు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వినికిడి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు బీజేపీ జిల్లా కార్యాలయంకు చేరడంతో ఒకరిపైన ఒకరు దాడి తోపులాట చోటు చేసుకుంది. ఈ సంఘటనను కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కెమెరా లాక్కొని మెమరీ కార్డు ఫార్మాట్ చేయడంతో మీడియా ప్రతినిధులు ఆ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఒక పక్క సొంత పార్టీలోనే ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం, మరో పక్క మీడియా ప్రతినిధిపై దాడి. ఈ రెండు సంఘటన నేపథ్యంలో తాను చేసిన తప్పును ఒప్పుకొని సదరు మీడియా ప్రతినిధికి క్షమాపణ చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆందోళనను విరమించారు. సందర్భం ఏదైనా నల్గొండ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరోసారి బయటపడ్డాయి. బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమం ఉండే. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అంటే, ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మొన్న గెలిచినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లకి ఉప సర్పంచ్కి సన్మానం చేయాలి నియోజకవర్గంలో అని చెప్పేసి, మరి ఈ నెల 11వ తేదీన మొదటి విడతలో ఈ నల్గొండ నియోజకవర్గంలో గెలుపొందినటువంటి వాళ్ళకి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి నేను ఒక 2-3 సందర్భాలలో అడగడం జరిగింది జిల్లా అధ్యక్షుల వారిని. అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు. నిన్న పర్మిషన్ ఇచ్చిండు. వాట్సాప్లో ఫ్లెక్సీ డిజైన్ చేసినా అన్నీ చేసి ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాతనే నేను షీల్డ్స్ కానీ షాల్వాలు కానీ వచ్చేటువంటి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు వెళ్ళి కార్యకర్తలు, బూత్ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా పిలిచి పెద్ద ఎత్తున వారి ముందర సన్మానం చేసి వారికి భోజనాలు పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి ఇన్ఛార్జ్ మరి ఉన్నటువంటి అతనితో ఫోన్ చేయించి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించడం జరిగింది. సరే, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులతోని ఈ 2-3 రోజుల ప్రోగ్రాం పెడదాము, క్యాన్సిల్ అంటే సరేలే అని చెప్పేసి నేను ఒప్పుకున్నా. కార్యక్రమం అవుతామే అని చెప్పేసి క్యాన్సిల్ చేయించేసి ఈరోజు వాజ్పేయి గారి ప్రోగ్రాం కోసము మరి వాళ్ళు నైట్ 11 తర్వాత చెప్పేవాడికి నేను వాళ్ళ ఎవరికి అభిమానులకు కానీ వీళ్ళు గెలుపొందిన వాళ్ళకి కానీ కార్యకర్తలకు కానీ బూత్ అధ్యక్షులకు కానీ చెప్పకూడలో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు. రాగానే ఎప్పుడైనా ఈయన అధ్యక్షుడైన కానించి 9 గంటలకు కార్యక్రమం ఉంటే 12 గంటలకు కార్యక్రమం చేస్తాడు. అయినా కూడా నేను దాన్ని కాదనకుండా నడిపించాను. కానీ ఈరోజు వీళ్ళందరూ కార్యకర్తలు రాగానే 9 గంటలకే 10 గంటలకు పెట్టేసి 10 గంటలకి వాజ్పేయి గారికి ఇచ్చి నేను ఒక 2 నిమిషాలు లేట్ అయింది. రాగానే నేను కూడా పూలమాల వేసి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అంతా బాగానే ఉంది. అయిన తర్వాత మళ్ళీ వచ్చిరు కదా సన్మానం చేద్దామని అధ్యక్షుడు అంటే వద్దంటివి ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసి అనగానే అతను వెంటనే నా మీదికి వచ్చి దాడి చేయడము. ఆయన నాగం హాస్పిటల్ మన్నడ వరకు నడిపినటువంటి మోహన్ రెడ్డి ఆయనని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా తీసుకొని ఇద్దరు ఏకంగా నా మీద దాడి పిడుగుతులు గుట్టుకుంటూ నా మీద ఇక్కడ గుద్దడము, అద్దాలు వలిగిపోయినాయి. మీడియా వాళ్ళు కవర్ చేసిరు నన్ను నా మీద దాడి చేసే క్రమంలో చేస్తే వెంబటే మీడియా వాళ్ళది ఫోన్లు కానీ కెమెరాలు గుంజుకొని మొత్తం వాళ్ళందరి ఇప్పటివరకు అయిన ప్రోగ్రామ్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. డిలీట్ చేసి నా మీద కుట్ర ఈరోజు కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను ఈ 2023 ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఈ నల్గొండ ప్రజల దీవెనలతోని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దాదాపు 28,000 పైచిలకు ఓట్లు నన్ను వేసి ఆశీర్వదించి వారి కోసం నేను కొట్లాడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలన్నా ప్రజలకు అండగా ఉండాలంటే నేను కేంద్ర పార్టీలో ఉండాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి 2 సార్లు పూర్తి చేసుకొని 3వసారి అధికారంలోకి రాబోతున్నాడు. మరి ఆయన నాయకత్వంలో చేరాలి అని చెప్పేసి ఆ రోజు కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన నాటి నుండి అంటే ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా నాకు కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి టికెట్ ఇస్తామంటే కూడా నేను ఆ రోజు ఉన్న పరిస్థితిలో పోలేదు. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా రావాలి, నీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫాము, నువ్వు ప్రజల పక్షాన కొట్లాడతావు, రామరాజు రా అంటే నేను వెంటనే పోయి కలిసి ఒక 2 సార్లు కలిసి చర్చల అనంతరం నువ్వు నల్గొండ నియోజకవర్గంలో జెండెగరేయాలని చెప్పేసి కిషన్ రెడ్డి గారి మాట తీసుకొని మరి ఆయన మాట మేరకు ఆయన ఇచ్చినటువంటి పిలుపుని మరి ఇక్కడ నెరవేర్చాలనే ఆలోచనతో నేను వచ్చి పనిచేస్తుంటే ఆ రోజు నుంచి నువ్వు నాకు తెలియకుండా నువ్వు ఎట్లా పోతావని చెప్పేసి కుట్ర. ఎందుకు మనం ఫోటోగ్రాఫర్ శ్రీనివాసపై దాడి చేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి దౌర్జన్యాన్ని మా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. ముందు మా ఫోటో జర్నలిస్టుల మీద ఎలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఇప్పటి నుండి ఆయన క్షమాపణ చెప్పే వరకు మా ఫోటో జర్నలిస్టులు ఎవరు కూడా బీజేపీ ఆఫీసులోకి వచ్చి ఫోటోలు తీయరు. తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేదంటే దీన్ని మేము రాష్ట్ర కమిటీ దాకా కూడా తీసుకెళ్తాము.
ఈ మా ఫోటో జర్నలిస్ట్ మీద జరుగుతున్న దాడులకు మా తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీకి ఫిర్యాదు చేస్తాము. అలాగనే బీజేపీ రాష్ట్ర కమిటీకి కూడా ఫిర్యాదు చేస్తాము. ఈ మాకు గతంలో తీసిన ఫోటోలు కూడా ఆయన ఫార్మాట్ చేశాడు. దౌర్జన్యంగా కెమెరా గుంజుకొని దౌర్జన్యంగా డిలీట్ చేయడం అనేది అది ఎంతవరకు జిల్లా అధ్యక్షుడిగా ఆయన చేసింది ఆయనకే అది న్యాయమా కాదా ఆయనే చెప్పాలి. ఈరోజు బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి ఉన్నదని మెసేజ్ రావడం జరిగింది. ఆ మెసేజ్ చూసుకొని మనం ఈరోజు బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారికి జయంతి సందర్భంగా వాళ్ళు అక్కడ వచ్చిన నాయకులు వారి చిత్రపటానికి పూలమాల వేసి వారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ ఫొటోస్ కూడా నేను తీయడం జరిగింది. ఆ తర్వాత పిల్లి రామరాజు గారికి జిల్లా అధ్యక్షుడు నాగవర్షి రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఆ ఫొటోస్ కూడా నేను తీయడం జరిగింది. అది చూసిన జిల్లా అధ్యక్షుడు నాగవంశీ రెడ్డి గారు నా కెమెరాని తీసుకొని ఈరోజు తీసిన ప్రోగ్రామ్ మొత్తం నిన్న అందులో ఉన్న మెమరీ కార్డులో ఉన్న ప్రోగ్రాంలన్నీ ఫార్మౌట్ చేయడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికే తెలియాలి. ఇలా చేయడం కరెక్ట్ కాదని మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఈరోజు ఆఫీస్ ముందర కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. కావున నాగవంశీ రెడ్డి గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. నాగవర్షిరెడ్డి బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు తన యొక్క అహంకారపూరితమైన ధోరణితోటి సీను అనే కెమెరామెన్ యొక్క కెమెరాను లాక్కొని దాంట్లోని మొత్తం డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయాలలో గొడవలు పడి విలేకరులపై దౌర్జన్యం చేయటం ఇది అహంకారపూరితానికి నిదర్శనమని విలేకరులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నల్గొండలో ఈ నేటి నుండి నాగం ముర్షిద్ రెడ్డి కనుక వచ్చి క్షమాపణ చెప్పనట్లయితే నేటి నుంచి వారి బీజేపీ కార్యక్రమాలకు ఎలాంటి ఈ విలేకరి కానీ ఏ న్యూస్ కవర్ కానీ చేయడం జరగదని ఈ సందర్భంగా విలేకరులందరూ నిశ్చయించుకోవడం జరిగినది. ఈరోజు బీజేపీ కార్యాలయంలో జరుగుతున్న ప్రోగ్రానికి కవరేజ్కి వచ్చిన ఫోటో జర్నలిస్ట్ మనం ఫోటోగ్రాఫర్ సీన్పై దాడికి పాటుపడి ఆయన చేతిలో ఉన్న కెమెరాను గుంజుకొని లాక్కొని కవర్ చేసిన ఫోటోలను డిలీట్ చేయడాన్ని మేము జర్నలిస్టుల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆయన కెమెరా గుంజుకోవడాన్ని అది మన మీడియాపై చేసిన దాడిగా పరిగణిస్తున్నాం. దీనిపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జాతీయ పార్టీ అనే అహంకారంతో అందరినీ చిన్న చూస్తూ జర్నలిస్టులను ప్రతి విషయంలో అవమానపరుస్తూ వాళ్ళని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నాడు. ఇది ఆ బీజేపీ రాష్ట్ర పార్టీ కూడా పరిగణనలో తీసుకొని ఆయన పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర పార్టీ పరంగా బీజేపీ జిల్లా అధ్యక్షునిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చర్యలు తీసుకోకపోతే బీజేపీ పార్టీపై కూడా జర్నలిస్టులు దాడి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ఘటనలు జరిగితే జర్నలిస్టులు సమాజంలో ఏ విధంగా కూడా కవరేజ్ చేయలేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర పార్టీ కూడా ఈ చర్యను పరిగణలో తీసుకొని జిల్లా అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిరెడ్డి బహిర్గతంగా వచ్చి జర్నలిస్టులకు బహిర్గతంగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి, జర్నలిస్టుల ఐక్యతతో ఎలాంటి విషయాలు జరిగినా, జర్నలిస్టులపై ఎలాంటి సంఘటన జరిగినా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు బీజేపీ కార్యాలయంలో సర్పంచ్ సన్మాన కార్యక్రమం జరుగుతుండగా మనం పేపర్ ఫోటోగ్రాఫర్ శ్రీనివాస్ అక్కడ వెళ్ళడం జరిగింది. బీజేపీ కార్యాలయంలో నాగం వర్షిత్ రెడ్డి ఇతర వర్గాలకు మధ్య గొడవ జరిగితే ఆ గొడవకు సంబంధించిన ఫోటోలను శ్రీనివాస్ తీయడం జరిగింది. ఫోటోలు ఎలా తీస్తామని నాగం వర్షిత్ రెడ్డి బలవంతంగా కెమెరా తీసుకొని ఫోటోలు తీయొద్దని అతను బెదిరించడం జరిగింది. బెదిరించడమే కాకుండా ఫోటోలు డిలీట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం. మీడియాపై దాడి, ఫోర్త్ ఎస్టేట్పై దాడి. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. నాగం వర్షిత్ ఇదే కాదు, గతంలో కూడా మీడియా మిత్రులు బీజేపీ ఆఫీసులో న్యూస్ కవరేజ్ వచ్చి భోజనం చేస్తుంటే మీడియా వాళ్ళకు భోజనం లేదని అవమానకరంగా అందరి ముందు మాట్లాడడం జరిగింది.
ఏంటంటే రిపోర్టులో చిన్న చూపులు చూడడం జరిగింది. ఇలాంటిది మరి సంఘటనలు మరొకసారి జరగకుండా ఏంటంటే మేము నాగమర్తి రెడ్డి బయటకు వచ్చి బహిరంగంగా క్షమాపణ చెప్పేంత వరకు నాగమర్తి రెడ్డి ఏ కార్యక్రమం నిర్వహించినా, ప్రెస్ మీట్ నిర్వహించినా, ఎలాంటి ధర్నాలు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా మేము ఆ న్యూస్ కవర్ చేయం. ఆయన న్యూస్ అన్నిటి కూడా మేము బహిరంగంగా బహిష్కరిస్తున్నాం. ఈ నాగమర్తి రెడ్డి ఇప్పటికైనా తన పనితీరుని కానీ మాటతీరును మార్చుకోవాలి. ఆయన మాట్లాడడం రాదు, ఒక రెస్పెక్ట్ ఇవ్వడం రాదు. ఆయన క్షమాపణ కోరేంత వరకు మీడియా మిత్రులందరం కూడా ఇక్కడనే ఉంటాము.